హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మేము మామిడికాయలు కోసుకోవడానికైతే ఈ తోటలోకి వెళ్ళాము. ఈ తోట రోడ్డుకి పక్కనే ఉంటది. అంటే మెయిన్ రోడ్డుకి పక్కనే ఉంటది. ఇది దర్శికి, అద్దంకికి మధ్యలో ఉంటదనమాట ఈ తోట. మేము ఎప్పుడు ఊరెళ్ళినా కూడా ఈ రోడ్లో అటు మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నా ఏవో ఒకటి కొనుక్కొని వెళ్తాం వీళ్ళ దగ్గర. ఇంకా ఇటు మా అత్త వాళ్ళ ఊరు వెళ్తున్నా ఏవో ఒకటి అయితే ఖచ్చితంగా కొనుక్కెళ్తాం. అది ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ ఏవి ఉంటే అవి కొనుక్కొని వెళ్తాము. ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద ఒక టేబుల్ పెట్టేసి వాళ్ళ తోటలో ఏవైతే పండినాయో ఆ టేబుల్ మీద పెట్టేసి అమ్ముతుంటారు. ఎక్కువ ఎక్కువ ప్లేస్ కూడా కాదు. ఇది ఓన్లీ అరెకరం ప్లేస్లో మామిడికాయ, జామకాయ, పపాయ, సపోటా ఇంకా బనానా ఇవైతే వేశారు. తర్వాత ఇంకా వెజిటేబుల్స్ కూడా వేస్తారనమాట. మధ్య మధ్యలో ఇంకా ఫ్లవర్స్ కూడా వేస్తారు. చెట్లకు మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఫ్లవర్స్ కూడా వేస్తారు. మేమైతే మంచిగా వెళ్ళి ఆంటీ ఒక్కరే ఉన్నారు. అమ్మ నా వల్ల కాదమ్మా అన్ని మామిడికాయలు కోయడము, సో మీరు కూడా వచ్చి కోయండి అని అడిగారు. అందుకని ఇంక అందరం అయితే తోటలోకి వెళ్ళేసి కోసేసాము. మొత్తం ఒక 6 కిలోలు మామిడికాయలు అయితే తీసుకున్నాము. ఎప్పుడు అంకులు ఉంటారు, ఈసారి ఆంటీ ఉన్నారు. సో మాకు కావాల్సిన మామిడికాయలు అయితే తీసేసుకున్నాము. సో ఈరోజు మామిడికాయలు తీసేసుకుందాం, ఈవినింగ్ అయితే పచ్చడి పెట్టేసుకుంటాం అనమాట. అంతే ఇంకా ఆగము, ఇమీడియట్గా పచ్చడి పెట్టేస్తాము. లేకపోతే మెత్తపడిపోతే టేస్ట్ మారిపోద్ది అని చెప్పేసి ఫ్రెష్గా పెట్టేస్తాము. సో ఎవరికైనా ఈ తోట గుర్తుందా, తోట ఎవరైనా చూసారా? చూస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా అద్దంకి దర్శి రోడ్ ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.